భయ్యా ఏం జరిగింది అసలు యాక్చువల్గా దేనికోసం ఏ కాజ్ మీద కొట్లాడుతున్నారో ఆ కాజ్ తప్ప మిగతా అన్ని విషయాలు ఈరోజు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, చర్చగా మారుతూ ఉన్నాయి. మీ ఈవెన్ అక్కడ ప్రొటెస్ట్లో మీరు తినేటటువంటి ఫుడ్ గురించి కూడా ఈరోజు చర్చ నడుస్తుంది, కానీ యాక్చువల్ కాజ్ అనేది కూడా బయటికి రాకుండా దాన్ని హైడ్ చేస్తూ ఉన్నారు. అది ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్ కాజ్ నుంచి నోబడీ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ది యాక్చువల్ కాజ్. ది యాక్చువల్ కాజ్, ద టిప్పింగ్ పాయింట్ వాజ్ ద నీట్ పేపర్ లీక్. మా అందరిలో ఏదైతే ఆక్రోశం ఉండేనో అది ట్రిగర్ చేసింది. ఆ ట్రిగర్ చేయడం వల్ల మా అందరికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నీట్ ఇష్యూనే. మేమిద్దరం ఇక్కడికి వచ్చాం, మాది క్లాట్ ఎగ్జామ్ ఇష్యూ ఉండే. సో అందరిలో ఆ కోపం ఉంది. బీట్ ఓల్డ్ పీపుల్, బీట్ యంగ్ పీపుల్, ఆల్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ ఫ్రమ్ ద డే వన్ సోనమ్ వాంగ్చుక్ గారు, ఐ సీ హిమ్ యాజ్ అ ఫిగర్ ఈ ప్రొటెస్ట్ అంతటికి. ఆయన ఫస్ట్ డే నుంచి ఉన్నదానికి నీట్ ప్రొటెస్ట్. వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే వాళ్ళకి కూడా వాళ్ళకి కోపం ఉంది. ఇప్పుడు ఫార్మర్స్ వస్తున్నారు పంజాబ్ నుంచి, వాళ్ళకి యుఎస్ అమెరికా ట్రేడ్ డీల్ కోపం ఉంది, వేరే వాళ్ళకి కోపం ఉంది. బట్ దెన్ ద థింగ్ ఇస్ సేమ్. వేరే వాళ్ళు కాజెస్ లేపుతున్నారు, వాళ్ళు స్లోగన్స్ లేపుతున్నారు, కానీ కావాల్సింది ఏంటి, రాసింది ఏంటి? ఇక్కడ కూడా ఉన్నది అదే. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అవ్వడం, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి 1 crore ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే 20th రోజు జూలై బ్రుటాలిటీ అయ్యిందో పిల్లలకి ఇంకా యువతకి, వాళ్ళందరి మీద కేసులు ఉండదని అదే రాస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బ్యానర్లో అదే రాస్తుంది. మెయిన్ కాజ్ అదే. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే అది చేస్తే అయిపోతుంది. అసలు ఎందుకు జరిగింది అక్కడ అంత పెద్ద దాదాపుగా మీరు 22 days నుంచి అది కొనసాగిస్తూ ఉన్నారు ఆ ప్రొటెస్ట్ అనేది. అసలు అంత సడన్గా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు, అక్కడ అసలు మీరేం చేసిండ్రు? ఎందుకంటే కొన్ని వీడియోస్ తిరుగుతూ ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్సే వార్ స్టార్ట్ చేసిండ్రు, రాళ్ళు రువ్విర్రు వాళ్ళ మీదకి. ఆ తర్వాతనే ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడుతుంది. ఏం జరిగింది? ఇదంతా ఒక నార్మల్ ప్రొటెస్ట్ లాగానే ఉంది. ఇక్కడ 20th ఎప్పుడైతే సోనమ్ వాంగ్చుక్ గారిని పొద్దున షీట్స్ పెట్టేసి తీసుకెళ్ళిపోయారో అప్పుడు we all were hurt, every single person. 21 days we were following Sonam Wangchuk ji, and that day ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో అందరి మీద కోపం వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే చలో సాన్సద్ వచ్చినప్పుడు దెన్ లక్షల మంది, వేల మంది పిల్లలు వచ్చేసారు. అండ్ దాని తర్వాత ఇంకో ట్రిగర్ పాయింట్ ఏంటంటే ఆ రోజు క్రూరంగా అందరి పిల్లల్ని కొట్టడము, బట్టలు చించడం, అది చేయడం వల్ల ఇంకా కోపం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ దేశం అంతా డిఫరెంట్ సిటీస్లో వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఆ 20th ఇంకా భయం స్టార్ట్ అయింది. ఢిల్లీ హైకోర్టులో కూడా సీనియర్ అడ్వకేట్ ఇవాళ మాట్లాడారు. అందరిలో భయం ఉంది, పోలీస్ వాళ్ళ మీద కూడా భయం ఉంది. ఇంకా వీఆర్ నాట్ స్టాపింగ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వీడియోలు మీరు కొంత ఏంటారు మార్క్ చేసి చూపించిండ్రు, నేమ్ బ్యాడ్జ్ లేకపోవడం పోలీసు వాళ్ళకి సంబంధించి. కొంతమంది ఇండియన్ ఫ్లాగ్ని తీసుకొని తూడ్చుకోవడం, కింద తొక్కడం, ఇలాంటివన్నీ చేసిండ్రు. అసలు ఏంది అసలు నిజంగా పోలీసులైనా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు దానికి? నిజంగా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆఫ్ కోర్స్ ఉంటారు. బట్ దెన్ నిజంగా ఉన్న పోలీస్ వాళ్ళు ఇంకొందరిని తెచ్చి చేస్తున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. చిరాగ్ పాస్వాన్ గారి పార్టీలో పనిచేసే ఒక మనిషి లాఠీ తీసుకొని వెళ్తున్నారు, బ్రౌన్ ప్యాంట్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు. ఇట్లా సేమ్ ఇదే వేసుకొని నాకు ఒక కర్రిస్తే నేను వెళ్ళగొడతాను, పోలీస్ నాతోనే ఉంటారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరు చెప్తున్నారు నేమ్ ప్లేట్స్ ఉండాలి. నేమ్ ప్లేట్స్ ఎందుకు వేసుకోవట్లంటే వేడిగా ఉంటుందని తీసేస్తున్నారంట కొందరు. ఇంకొందరు తింద పడిపోతుందని తీసేస్తారంట, వాళ్ళ పేరు తిందకు అయిపోతుందంట. మీరు చేసే పనులకు మీ డిగ్నిటీ అంతా పోతుంది. ఆ తింద పడితే మీ డిగ్నిటీ అంతేం లేదు, అసలు మీకు కొట్టడంలోనే మీ డిగ్నిటీ పోయింది. సో దట్ ఈస్ ద థింగ్. పోలీస్లో ఫ్రింజ్ ఎలిమెంట్స్ యాడ్ అయిపోయి పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇస్ ద ప్రాబ్లమ్. అండ్ దట్ ఆల్ విల్ కమ్ ప్లేన్ సింప్లీ. ఇంటర్నేషనల్ మీడియా చూస్తుంది, కోర్ట్స్ ఇప్పుడు వచ్చేసాయి, అండ్ నన్ ఆఫ్ దెమ్ విల్ గో ఫ్రీ. బేటీ బచావో అని చెప్పి అనేక సభల మీద మాట్లాడతాడు మోడీ. మొన్న కనిపించిందా నిజంగా? అస్సలు ఇప్పుడు ఆ బేటీ పడావ్ని బేటీ బచావ్ మోడీ పడావ్ చేయాలి. ఎందుకంటే బేటీ బచావ్ చేయట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మోడీ ఈజ్ అ వెరీ హిపోక్రిటికల్ పర్సన్, అండ్ దట్ హిపోక్రసీ ఈస్ బీన్ సీన్ త్రూ అవుట్ హిస్ గవర్నెన్స్. అండ్ ఈవెన్ నౌ హీ హ్యాస్ టు కమ్ టు హిస్ నీల్స్. घुटनों में आ जाएगा मोदी और हम सब देखेंगे. वो రాజీనామా చేయమని చెప్పి ఎవరినైతే మీరు కోరుతా ఉన్నారో, డిమాండ్ చేస్తూ ఉన్నారో, ధర్మేంద్ర ప్రధాన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు, వీళ్ళంతా టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి. ఏంటది అసలు? టెర్రరిస్ట్ గ్రూప్లో అయితే నేను కూడా టెర్రరిస్ట్నే. ఇప్పుడు హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉన్నారు, ఢిల్లీలో టెర్రరిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ టెర్రరిస్టులు ఉన్నారంటే మిస్టేక్ ఎవరిది? తప్పకుండా హోమ్ మినిస్టర్దే. మళ్ళీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? పహల్గామ్ అప్పుడు సైలెంట్ ఉండే, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ రీసెంట్గా అయింది సైలెంట్ ఉండే, మణిపూర్ కాలిపోతుంది సైలెంట్ ఉండే. ఇప్పుడు ఇంతమంది టెర్రరిస్ట్ ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ సెంటర్లో ఇంతమంది టెర్రరిస్టులు ఉన్నారంటే ఇట్స్ ద మిస్టేక్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్, అండ్ ది హోమ్ మినిస్టర్ ఆల్సో షుడ్ రిజైన్. It's clear, we are wearing white, I have nothing, I have no lathi, and you call me terrorist. It is your foolishness, and go with the foolishness. But we will stand. इनका हमारा voices independent media channels तो बुलंद हो रहा है, और वो बुलंद होगा और रुकेगा नहीं. ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళ సమస్య ఏమైందంటే
ప్రకాష్ రాజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి, నేను జై సంవిధాన్ అంట అని చెప్పి మాట్లాడతాడు. ఆ క్లిప్ వరకు కట్ చేసి జై శ్రీరామ్ ఎందుకు అనాలని చెప్పి ఆ క్లిప్ కట్ చేసేసి దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు చూసినరా, వీళ్ళు నిజమైన ప్రొటెస్టర్సా, వీళ్ళు నిజంగా టెర్రరిస్టులు, వీళ్ళంతా అర్బన్ నక్సల్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంది ఇదంతా అసలు? ఈ ప్రయత్నాలన్నీ దీస్ ఆర్ చీప్ టాక్టిక్స్ అందరికి కనిపిస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి న్యూస్ ఛానల్స్ని, ఇన్ఫ్లుయెన్సర్ని కొని ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. కునార్ కామరాజ్ చెప్పిండంట, వాడది చెప్పిండంట. దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్ who have come and they're putting out their identity, their opinion, and we are for it. We are there for agree to disagree. You're having a problem, Prakash Raj, so you say that, but you don't demean the entire movement. ఇంకా వాళ్ళు చిన్నగా చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. ఇట్ వోంట్ వర్క్ అవుట్. ఇన్ అవర్ హార్ట్ వీ హ్యావ్ ఇట్. ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ, ఎంత డబ్బులు ఉన్నా దట్ వోంట్ గో. దే విల్ కీప్ సేయింగ్, కానీ వీ విల్ కీప్ గోయింగ్. ఫైనల్గా మీరు చెప్పిన ఇంతకుముందు డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి, అన్నిటి మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఈ ఉద్యమం, ఈ పోరాటం ఇక్కడితోటే ఆగుతుందా? ఈ నీట్ తర్వాతనో, లేకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటే ఆగుతుందా, లేకుంటే దేశంలో ఉన్న అన్ని లూప్స్ మీద మాట్లాడే అవకాశం ఉన్నదా? అన్ని లూప్స్ మీద మాట్లాడేది ఉంది. ఎందుకంటే ముందు ఏవైతే ప్రొటెస్ట్ అవుతున్నాయో అన్నిటినీ సప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ అయినా ఏదైనా యూజ్ చేస్తూ. బట్ ఈ మూమెంట్లో ఇట్ ఈస్ ద యూత్ అండ్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. And we will keep going. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ అడుగుతున్నాం. నెక్స్ట్ టుమారో ఎట్లయితే ఫార్మర్స్ ప్రొటెస్ట్ తర్వాత స్టూడెంట్స్ కోసం వస్తున్నారు, నెక్స్ట్ ఎవరికైనా గిగ్ వర్కర్స్ అయినా, ఫార్మర్స్కి అయినా ప్రాబ్లమ్ వస్తే ఆల్ ద స్టూడెంట్స్ విల్ గో అండ్ వీ విల్ ప్రొటెస్ట్, అండ్ దిస్ ఇస్ నాట్ స్టాపింగ్ హియర్.